జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు చేశాము, మా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందని ఒక్కొక్క సినిమా బేరీజ్ చేస్తే నేను నెక్స్ట్ సినిమాకి పని చేయలేను. డిస్ట్రిబ్యూషన్లు అన్ని సినిమాలు కొంటాం, ఒక ఫ్లాప్ పడిపోతుంది, చాలా డబ్బు పోతే నెక్స్ట్ డే ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే నాకు ఎనర్జీ కావాలంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్న సినిమాలు, బ్యాలెన్స్ ఉన్న సినిమాల మీద ఫోకస్ చేస్తాం. కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఒక సక్సెస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నప్పుడు ఒకటే సినిమా చేసామనుకో మీరు అడిగినట్టు నాకు రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు ఆ ఇయర్ టోటల్ ఎన్ని సినిమాలు చేసాము, ఎంత నష్టమా లాభమా అక్కడే డిసైడ్ అవుతుంది. నో షాక్ ఉంటే నేను సాటర్డే మీ ముందుకు రాలేను కదా. రౌడీ జనార్దన, ఎల్లమ్మ రెండు రెడీ అయిపోయి, రెండు ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలో టేక్ ఆఫ్. ఇదే కాదు చెప్పలేదు ఇంతకుముందు. ఓకే, రౌడీ జనార్దన విజయ్ దేవరకొండ సినిమా టైటిల్, ఎల్లమ్మ నితిన్ టైటిల్. నో ఎవ్రీవేర్, వరల్డ్ వైడ్. యుఎస్లో ఆల్సో బుకింగ్. ఇక్కడ 5 రోజుల ముందు హౌస్ఫుల్ అయ్యాయి. సో ఇప్పుడు ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా 2 days ఉన్నాయి కదా, ఇప్పటికి బయట 60-70% ఉన్నాయి, రన్నింగ్లో ఫుల్ అయిపోతాను. మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమాకి క్లోజ్ అయిపోయిన థియేటర్లు కూడా ఓపెన్ అయ్యే సినిమా గురించి విన్నాం సార్. అయ్యాయి మరి ఆ థియేటర్కి ఇస్తారా ఈ సినిమా? అంటే అది మళ్ళీ నా ఏరియా కాదండి, అది కింది వరకు ఎవరి దాళ్ళు, అది డిస్ట్రిబ్యూటర్ చూస్తాడు ఎక్కడ వేస్తున్నారంటే మాకు ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.